తెలుగులో మనం వర్ణమాల అక్షరాలు అలాగే ఇంగ్లీష్లో ఇప్పటివరకు చాలా వీడియోలు కూడా ఇంగ్లీష్ సౌండ్స్ గురించి నేర్చుకున్నాం అవునా. అలాగే తెలుగులో కూడా శబ్దం ఆధారంగా ఏ లాంగ్వేజ్ అయినా శబ్దం ఆధారంగా నేర్చుకోవాలి. శబ్దం అంటే సౌండ్, మన నోటికెళ్ళి ఏ సౌండ్ అయితే వస్తుందో ఆ సౌండ్ బట్టి. మామూలుగా ఇవి అచ్చులు ఉంటాయి, వర్ణమాలలో ఏముంటాయి అచ్చులు హల్లులు మరియు ఉభయాక్షరాలు ఉంటాయి. ఈ అచ్చుల సౌండ్ తోటే మనం గుణింతాలను అంటే అక్షరాలను చదవాలి. గుణింతాలు ఉంటాయి, హల్లులో గుణింతాలు మొత్తం కూడా ఈ అచ్చుల సౌండే ఉంటుంది అవునా. ఏ సౌండ్ వస్తుంది ఆ అన్నప్పుడు దిక్క కా అన్నాడు అంతే. ఓ అలాగే గ గా ఏదైనా ఈ సౌండ్ ఆ ఈ క క కి కి కు కు కాకి కూతలు వినండి కుంచెతో కీళ్ళను దింపండి క్రూ క్రూ కే కే కై కృపలేకవాడు క్రూరుడయ్యాడు కేకలు వేస్తూ అతను కైవల్యం పొందాడు. నా నోట్లకి లేదు కేకలు కైవల్యం. కో కో కౌ కం కహ కో కో కౌ అంటే ఓ ఓ ఔ అని మనం చదువుకున్నాం. ఆ ఈ ఊ అలాగే క కా కి ఇది ఓన్లీ ముఖ్యంగా మన తెలుగు మీడియం విద్యార్థులమే తెలుగు చదువుకుంటున్నాం. కాకుంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయిపోయినాయి, మన తెలుగు మాతృభాష ఉంది, అందరం తెలుగు మాట్లాడతారు. కానీ తెలుగు చదవడం రాయడం చాలామందికి రావట్లేదు. దీనికి కారణం ఎక్కువగా ఈ గుణింతాలు కానీ శబ్దం ఆధారంగా విద్యార్థులు గుర్తుపట్టలేకపోవడం. ఈ శబ్దంని బాగా ప్రాక్టీస్ చేస్తే, శబ్దం మీద మీకు కమాండ్ వస్తే మీరు ఈజీగా ఈ పదాలను చదవగలుగుతారు, రాయగలుగుతారు. మనం వర్ణమాలలోని అక్షరాలతో గేయాలు కూడా నేర్చుకున్నాక ఒక్కొక్క అక్షరం అమ్మ అరే అట్లా ఆ ఈ అని. అలాగే ఇప్పుడు ఈ గుణింతాలపైన గేయాలు. ఈ గుణింతం కలంతో కవితను రాయాలి. దేంతో రాయాలి కవితను? కలం అంటే ఏంది? మనకు పెన్ అంటే తెలుసు కానీ కలం తెలియదు. అంటే ఇంగ్లీష్ తెలుసు, తెలుగులో కలం అంటే తెలియదు. కాబట్టి మనం వాడుక భాషలో వాడుకలో ఎక్కువ ఏమంటారు దీన్ని, నాకు కలం ఇయ్యి సార్, నాకు కలం ఇయ్యరా బాబు అని అడుగుతారా మీరు? షాపుకు పోయి ఏమంటారు, నాకు ఒక పెన్ని సేటు అంటారు, కానీ కలమీ సేటు అనరు. ఇది తెలుగులో కలం ఏమంటాం మనం. మనం కవితలు అంటే రాస్తాం కదా, మరి దేంతో రాస్తారు? కలంతో కవితను రాయాలి. దేంతో రాయాలి? కలంతో. ఏం రాయాలి? కవిత. ఏం రాయాలి? ఇది క అంటే అనే సౌండ్ వస్తుంది. ఓకేనా? కాదనకుండా కాకరకాయలు తినాలి. కాదను కాకరకాయ కూర వద్దు, నా కాకరకాయలు వద్దు అంటారు. కాకరకాయ పచ్చి రసం జ్యూస్ చేసుకొని కూడా తాగుతారు, ఎందుకంటే ఇట్ ఈస్ హెల్తీ. కాదనకుండా కాకరకాయలు తినాలి, కాకరకాయ కూర తినాలి. ఏం తినాలి? కాకరకాయ. కాకరకాయ జ్యూస్ కానీ కాకరకాయ కూర తినాలి. కాదనొద్దు. ఏమనొద్దు? కాదు అనొద్దు. నాకు కాదు, నాకు వద్దు అని అనొద్దు. ఓకే? కిలకిలమంటూ నవ్వాలి. ఎలా నవ్వాలి? నవ్వండి కిలకిలకిల అని. మంచిగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. కిలకిలమంటూ ఎలా నవ్వాలి? కిలకిలకిల నవ్వాలి. ఓకేనా? కిలకిల అన్నప్పుడు ఏ సౌండ్ వస్తుంది? ఫస్ట్ కి. కాగుడిస్తే కి. ఓకేనా? కి అనేది ఎలా ఎలా ఏర్పడ్డది? క్ అనే సౌండ్ అచ్చు. అది క్ కు అనే హల్లుకు ప్లస్ ఈ, క్ ప్లస్ ఈ కి. ఈ గోది గుడి ఉందిగా, ఈ అనే సౌండ్. ఏ సౌండ్ వస్తుంది? ఈ. లాస్ట్ సౌండ్ ఏంది? కీలో ఈ. ఓకేనా? కాలో లాస్ట్ సౌండ్ ఏంది? ఫస్ట్ సౌండ్ ఏంది? క్. లాస్ట్ సౌండ్ ఏంది? ఓకే. ఈ దీర్ఘాలు గుణింతాలలో కూడా అన్ని రెండు సౌండ్లు ఉంటాయి. హల్లు అక్షరం సౌండ్ ఉంటుంది, నెక్స్ట్ గుణింతం అచ్చు సౌండ్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ కీర్తిని తెచ్చే పనులు చేయాలి. మరి కీ అంటే ఏంది? క్ ప్లస్ ఈ కి. మరి కీర్తిని అంటే ఏం తెచ్చే పనులు చేయాలి? కీర్తి అంటే ఏంది? మంచి పేరు. వెరీ గుడ్. కీర్తిని తెచ్చే పనులు అంటే మంచి పేరు వచ్చేటట్టు చూడాలి. ఏం తెచ్చే పనులు చేయాలి? కీర్తిని అంటే మంచి పేరు. కీర్తి అంటే మంచి పేరు రావాలి, గొప్ప. రమేష్ సార్ ఈజ్ ద బెస్ట్ టీచర్ అనగానే మంచి పేరు వచ్చిందిరా. వరుణ్ ఈజ్ ద బెస్ట్ స్టూడెంట్, వరుణ్ బాగా చెప్తుండ్రా చదువు. సుశాంత్ బాగా చదువుతాడు అని ఇట్లా మంచి పేరు రావాలి. బళ్ళె కానీ మీకేమో బళ్ళె పేరు రావాలి. ఊర్లో కూడా
ఒక బుజ్జి మంచిదిరా, మంచి ఇంట్లో పని చేస్తుంది, మా బిడ్డ మంచిది అయ్యో అని మళ్ళీ మీ పిల్లలు మీ అమ్మ నాన్నతో మంచి పేరు రావాలి, మళ్ళీ ఊర్లో అందరితో మంచి పేరు రావాలి, తర్వాత పెద్దగా అయినాక మొత్తం అందరికీ తెలిసేటట్టుగా, అవునా, గొప్ప వలం కావాలి, అవునా. కీర్తిని తెచ్చే పనులు చేయాలి, కుమ్మరి కుండను తేవాలి. కుమ్మరి కుండ తెలుసా? మట్టి కుండలు అంటాం కదా. ఇప్పుడు ఎండాకాలంలో మనం మంచిగా నీళ్లు పోసుకుని తాగొచ్చు, అందులో వంట చేసుకుంటే ఎంత మంచిదో కదా. కుమ్మరి కుండ అంటే ఏ సౌండ్ వస్తుంది? ఫస్ట్ లా కు ప్లస్ ఉ, కు 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 ప్లస్ ఉ కు. కూడు కూర నువ్వు చేయాలి, కుమ్మరి కుండ, కుమ్మరి అటక అవి తెచ్చి మనం దాంట్లో కూరగాని వండుకుంటే ఎంత అన్నం కూడా మేము చిన్నప్పుడు అయితే మీ అమ్మను నాయనమ్మను తాతను అడుగుర్రి, అలా కుండలలోనే అన్నం వండుకునేది అప్పుడు కదా. అలా చేస్తే ఆరోగ్యానికి మంచిది. కాబట్టి మీరు కూడా మట్టి కుండలు మట్టి పాత్రలే వాడాలి, ఓకేనా. కూడు అంటే ఏంది? ఏ సౌండ్ వస్తుంది? కు ప్లస్ ఊ అనండి, కూ అనండి, ఊ అన్నట్టు ఊ ఆ సౌండ్ వస్తుంది కదా. కాబట్టి కూ. నెక్స్ట్ కృపతో పాటు కృషి చేయాలి. ఏం చేయాలి? కృషి. కృప అంటే ఏంది? దయ. దయ చూపెట్టాలి, మీరు కష్టపడాలి. కృపతో కృ కాకు రుత్వం ఇస్తే కృ. రుత్వం అంటే ఏం వస్తుంది? రు సౌండ్. కు ప్లస్ రు, కు ప్లస్ రు, కృ. ఓకే. కృషి, కు ప్లస్ రు, కృషి. వెరీ గుడ్. నెక్స్ట్ కెంపు కెరటంలో సొంపు చూడాలి. కెంపు కెరటం. కెరటం అంటే తెలుసు కదా, ఏంటిది? అలలు, ఇట్లా అలలు వస్తుంటాయి కదా, వాటి అందం ఎట్లా ఉంటుంది? ఓ ఇట్లా వచ్చి ఇట్లా పోయి ఇట్లా తగులుతుంటే ఎంత సూపర్గా ఉంటుంది, అవునా. డిజైన్. నెక్స్ట్ కేసరితో కేలిని ఆడొద్దు. దీంతో ఆడొద్దు. కేలి అంటే ఏంది? ఆట. దేంతో ఆట ఆడొద్దు? కేసరి. కేసరి అంటే ఎవరు? కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్, సింహం. సింహాన్ని కేసరి అంటారు. సింహంతో మనం ఆటలాడడానికి ప్రయత్నం చేసామనుకో ఏమవుతుంది? ఇక మీకు మొత్తం జరసేపట్ల మిమ్మల్ని కథం చేస్తుంది. కాబట్టి ఆడ ఉంది కదా, కొంతమంది ఇప్పుడు కుక్కల్ని కోతుల్ని కొడుతుంటారు కదా, మీకు దూరంగా ఏదైనా కనబడనుకో ఇంకా పోయి దాన్ని ఇట్లా పోయి చూసి దాన్ని ఏ అన్నారు కదా, దాంతో ఆట ఆడేది అనుకో అది ఉరికొచ్చి మిమ్మల్ని చంపేస్తుంది. అసలే అది క్రూర జంతువు అంటారు మనం, ఓకేనా. వైల్డ్ అనిమల్. సో కేసరితో కేలిని. కే అంటే ఏమొస్తుంది? కే అంటే ఏ, కు ప్లస్ ఏ, కే. నెక్స్ట్ కైంకర్యానికి కైలాసం పోవద్దు. కైంకర్యానికి కై ఏమొస్తుంది? ప్లస్ ఐ, కై. కైలాసం అంటే తెలుసుగా, శివుడు అంటే ఎప్పుడు పోతాం ఆడికి? కొత్త కొడవలి నీవు తేవోయి. కొడవలు అంటే సిక్కిలు తెలుసు కదా, ఏం చేస్తారు? దాంతో గడ్డి కోస్తారు, చేను కోసేది, అవునా. మరి కొత్త కొడవలి కో అంటే ఏమో సౌండ్? కో అంటే ఓ, కు ప్లస్ ఓ, కో. కొడవలి, కు ప్లస్ ఓ, కో, కొడవలి. కోయిల గానం నీవు కోరవోయి. ఏ గానం కావాలి? గానం అంటే తెలుసా? ఏంటిది? పాట. ఓకే. ఏం పాట కావాలి మీకు? కోయిల గానం. కోయిల అంటే ఏంది? ఎట పాడుతుంది కోయిల? పాడండి. ఒకవేళ ఎవరైనా బాగా వాడుతారు అనుకో, సూపర్ వాడుతున్నారు అనుజ్ఞ కోయిల గొంతు. కోయిల గొంతు అంటే చాలా బాగా ఉంటుంది అన్నట్టు, అవునా. మంచి పాట. కోయిల గొంతు అంటే చాలా స్మూత్గా, నీట్గా, మెలోడియస్గా ఉంటుంది అన్నట్టు. ఓకే. మీరు కోయిల గొంతు, కోయిల పాడే పాట మీరు కోరుకోవాలి, అవునా. ఏమంటారు? ఎట్లా అంటారు అది? ఇట్లా మంచి సౌండ్ వస్తుంది అది కోయిల. నెక్స్ట్ కౌరవుల కౌగిలితో కష్టాలు. కౌరవుల కౌగిలి అంటే ఎప్పుడు తీసుకున్నాం? కౌగిలి. అమ్మకు కౌగిలి ఇస్తాం, డాడీకి కౌగిలి ఇస్తాం, ఫ్రెండ్స్కి కూడా కౌగిలి అంటే ఇట్లా హగ్ అంటాం మనం. హగ్ ఇస్తాం కదా ఇట్లా,
అల్లుకుంటాం మమ్మీని, మమ్మీ హలో తమ్ముడు, మా చెల్లి, డాడీ అని అనుకుంటాం కదా, అది కౌగిలి. ఎవరితోటి కౌగిలితో కష్టాలు? కౌరవులు ఎవరు? పాండవులకు కౌరవులకు పంచారేనేగా. కౌరవులు మంచోళ్ళ చెడ్డోళ్ళ? చెడ్డవాళ్ళు. అంటే మీరు చెడ్డవాళ్ళ దోస్తు పడ్డి అనుకో మీకు కష్టాలే వస్తాయి ఇక. ఎందుకంటే వాళ్ళు ఏదో తీసుకుపోతారు, మిమ్మల్ని చెడగొడతారు. కాబట్టి మీరు చెడ్డవాళ్ళతోటి స్నేహం చేయొద్దు. ఓకే. కంపతో కంచె వేస్తే నష్టాలు. కంప అంటే కంప చెట్లు ఉంటాయి కదా, కంచె అంటే చుట్టూ పొలం చుట్టూ ఇట్లా వేస్తే దాని కంపతోటి మొత్తం చుట్టూ కంచె మామూలుగా ఏదైనా పసులు మేయకుండా ఇటు వేయకుండా వేస్తారు. ఓసారి అది మొత్తం ఎండిపోయినాక అంత కొట్టుకుపోయి పొలంలో పడ్డది అనుకో, అన్ని ముళ్ళు, పొలంలో ముళ్ళు అయితే మీరు ఇప్పుడు పొలం దున్నుతుంటనో అలా నాటేస్తుంటనో నవ్వర అట్లా చేస్తుంటే మీకే ముళ్ళు గుచ్చుకుంటాయి. అవునా? ఇలా ఇది కమ్ అంటే ఏమొస్తుంది? కు ఏ సౌండ్ వస్తుంది? కమ్ అంటే కంచె, కమ్ అని వస్తుంది. ఈ ఒక కమ్ ఏమో కమ్ సౌండ్ వస్తుంది, కన్ సౌండ్ వస్తుంది. కు అనే సౌండ్ వచ్చినాక సున్నా ఉందంటే ఏమొస్తుంది? ఆర్. ఓకే. అలా ఇది అచ్చుల సౌండ్ చివరిగా వస్తుంది. ఫస్ట్ మాత్రం హల్లు. ఇది ఏ గుణితం? క్ గుణితం కాబట్టి క్ వచ్చినాక క్ ప్లస్ ఆ క ప్లస్ ఆ క క్ ప్లస్ ఈ కి క్ ప్లస్ ఈ కి. ఈ విధంగా ఇవి కా గుణితము నేర్చుకుంటారా? అలాగే పదాలు ఇదేంది క కాబట్టి ఇది కా, ఇది కి, ఇది కీ, కు కు క్రూ కే కే కై కో కో కౌ కం. ఇది కా గుణితం. అన్నీ కూడా అచ్చుల సౌండ్ తోటి వస్తుంది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.